మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. ఈ క్రమంలోనే ఈ నూతన దంపతులు సరదాగా సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వినోదం కోసమని ఇటీవల ఈ భార్యాభర్తలు గుజరాత్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లోకి వెళ్లారు. కానీ వీళ్ళు మళ్లీ ప్రాణాలతో తిరిగి రాలేదు. వినోదం కోసం వెళ్తే చివరికి విషాదం మాత్రమే మిగిలిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకునే విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్కు చెందిన 24 ఏళ్ల అక్షయ్ ధులారియా అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి కెనాలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడు ఖ్యాతి అనే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఇటీవల గుజరాత్కు వచ్చాడు. మొత్తానికి వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది. ఇక పెళ్లైన వారం రోజులకే అంటే శనివారం రోజు అక్షయ్ తన భార్య ఖ్యాతిని తీసుకుని వినోదం కోసమని రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన చాలాసేపు వీళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ అనుకోకుండా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఈ నూతన దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. పెళ్లైన వారం రోజులకే అక్షయ్, ఖ్యాతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారంటూ వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే చేతుకున్న ఉంగరం ఆధారంగా వారి కుటుంబ సభ్యులు అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఇకపోతే శనివారం చోటు చేసుకున్న గేమింగ్ జోన్ ప్రమాదంలో ఇప్పటికే దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వం సైతం స్పందించింది. ఏకంగా గుజరాత్ సీఎం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు గుజరాత్లో తీవ్ర విషాదంగా మారింది. పెళ్లై వారం రోజులు కాలేదు. పాపం అంతలోనే నూతన దంపతులు రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. కలకాలం సంతోషంగా ఉంటారని మురిసిన వీరి తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.